శుభాకాంక్షలు. ఎక్కడ పోయినా ధూమ్ధామ్గా బోనాల జాతర జరుగుతుంది. అది లష్కర్ కానీ రేపు రాబోయే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు కానీ అలాగే వెళ్ళి ప్రారంభమైతే ఈ శ్రావణ మాసం నెల మొత్తం కూడా ఇప్పుడు ఆషాఢ మాసం మొత్తము అలాగే శ్రావణ మాసం మొత్తం కూడా ఎత్తుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా అసెంబ్లీలో 8 సంవత్సరాల నుంచి బంగారమైసమ్మ తల్లి బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్తే తెలియజేస్తూ ఈ బోనం చేయడానికి ఉద్దేశం ఎక్కడ కూడా బోనం ఎత్తుకోవడానికి ఉద్దేశం ఏంటంటే రైతులు బాగుండాలి, సకలంలో వర్షాలు కురవాలి. ఆ యొక్క వర్షాలు కూడా రావట్లేదు కాబట్టి అమ్మవారిని మనసుతో వేడుకుంటున్నాం. బోనం పెట్టి అమ్మ నీ ముందు అన్నం పెడుతున్నాము, ఏ అన్నం అయితే పెడుతున్నాము ఆ రైతులు పండించినటువంటి రైతులు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటలేరమ్మా, బాధపడుతురమ్మా. సకాలంలో వర్షాలు లేక ఎర్రటి ఎండలు ఉండి నిన్నగాక మన సికింద్రాబాద్లో కూడా బోనం ఎత్తుకున్నప్పుడు కాళ్ళు మంటలో తలగబడిపోయినాయేమన్నంత ఎండ ఎందుకు తల్లి నీ కోపం? ఆ కోపాన్ని మా యొక్క మనుషులు చేసే తప్పులను ఒప్పులను క్షమించి నీవు సకాలంలో వర్షాలు కురిపించి రైతు బిడ్డలందరూ మంచిగా ఉండి, ఎందుకంటే నీకు భోజనం పెట్టాలన్నా నీకు బోనం పెట్టాలన్నా మేము ఆ యొక్క భోజనాన్ని పెట్టుకొని ఆడాలన్నా అందరూ కూడా బతకాలన్నా మరి రైతులు పండించేటువంటి ముద్దు బిడ్డలు బాగుండాలి. కాబట్టి మరి సకాలంలో వర్షాలు రావాలని అలాగే అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు ఉండాలి, ఈ సకలం లోకం కూడా బాగుండాలని ఈ సర్వేజన సుఖినో భవంతుగా దా యొక్క ఉద్దేశంలోని బోనం చేసేది. మేము గత 365 సంవత్సరాలు ఒక్క పూట మీరందరూ భోజనం పెడతారు, అమ్మవారికి బోనం పెడతారు. మేము 365 రోజులు బోనం ఎత్తుకుంటూనే ఉంటాం ప్రతిరోజు కూడా. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ కూడా మమ్మల్ని లక్షల కోట్ల మందికి చూపిస్తున్న మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే ధన్యవాదాలు శరణార్థి చేస్తూ ఇక్కడికి రావడానికి కారణం సతీష్ అన్న గారు అలాగే సార్ గారు కూడా వీళ్ళందరికీ వేణుగోపాల్ గారు అలాగే విజేందర్ గారు అందరూ కూడా పేరు పేరున కొంతమంది పేర్లు తెలియదు. కాబట్టి ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి వారు ఇక్కడ నాకు ఎంకరేజ్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్తే ధన్యవాదాలు తెలియజేస్తూ మన శివరారు మహాదేవ్. శాసనసభ శాసన మండలి ప్రాంగణంలో బంగారమైసమ్మ బోనాల్ని సాంప్రదాయబద్ధంగా ప్రతి బోనాల పండుగ సందర్భంగా జరుపుకునే ఈ కార్యక్రమాన్ని మా ఉద్యోగ సంఘాలు మరియు అందరి సహకారంతో ఎంతో పనిచేసే సెక్రటరీ చైర్మన్ స్పీకర్ గారు అందరి సహకారంతో బంగారమైసమ్మ కూడా మనం ప్రార్థన చేసినప్పుడు తెలంగాణ బాగుండాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, రైతు జీవితాలు మంచిగా ఉండాలి, మన సమాజం అంతా బాగుండాలని చెప్పి మనం ఒకసారి మరి రానున్న రోజుల్లో మన శాసనసభ సమావేశాలు కూడా సజావుగా జరగాలి, శాసన మండలి సమావేశాలు కూడా సజావుగా జరగాలి, ప్రజలకు సంబంధించిన అనేక నిర్ణయాలు సజావుగా తీసుకోవాలని చెప్పి కూడా బంగారమైసమ్మ శాసనసభ శాసన మండలి ప్రాంగణంలో బంగారమైసమ్మ బోనాల్ని సాంప్రదాయబద్ధంగా ప్రతి బోనాల పండుగ సందర్భంగా జరుపుకునే ఈ కార్యక్రమాన్ని మా ఉద్యోగ సంఘాలు మరియు అందరి సహకారంతో ఎంతో పనిచేసే సెక్రటరీ చైర్మన్ స్పీకర్ గారు బంగారమైసమ్మ కూడా మనం ప్రార్థన చేసినప్పుడు తెలంగాణ బాగుండాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, రైతు జీవితాలు మంచిగా ఉండాలి, మన సమాజం అంతా బాగుండాలని చెప్పి వాళ్ళు ఒకసారి మరి రానున్న రోజుల్లో మన శాసనసభ సమావేశాలు కూడా సజావుగా జరగాలి, శాసన మండలి సమావేశాలు కూడా సజావుగా జరగాలి, ప్రజలకు సంబంధించిన అనేక నిర్ణయాలు సజావుగా తీసుకోవాలని చెప్పి కూడా బంగారమైసమ్మ అప్పటి నుంచి కూడా మా యొక్క గుడి 1984లో స్థాపించారు. అప్పటి నుంచి కూడా మామూలుగా బోనాలు దసరా చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అప్పటి నుంచి ఇంకా ఘనంగా ప్రతి ఏడు ఈ విధంగా మేము అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ ఈ అమ్మవారి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ అందరూ మంచిగా ఉండాలి, మా స్టాఫ్ కానీ మా సెషన్స్ కానీ అన్ని సజావుగా జరగాలి. ప్రతి ఏ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళు ప్రజలకు మేలు చేస్తూ ఈ యొక్క సభని మంచిగా అమ్మవారి దయతోటి జరగాలని కోరుకుంటూ అదే విధంగా ఈ మన
ఈ సభకు ఇప్పుడు అందరు మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, స్పీకర్ గాని, చైర్మన్ గాని, డిప్యూటీ చైర్మన్ గాని, ఫైనాన్స్ మినిస్టర్, ఎల్ఏ మినిస్టర్లు వీళ్ళు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని హౌజ్లోకి వెళ్తారు. దీనికి ఒక ప్రత్యేకత. రెండోది, ఈ అంత అవకాశం ఇచ్చినందుకు మా చైర్మన్ గారికి, స్పీకర్ గారికి, ఎల్ఏ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా ఇద్దరు ఎల్ఏ సెక్రటరీ, కౌన్సిల్ సెక్రటరీ గారికి, అసెంబ్లీ సెక్రటరీ గారికి పేరు పేరున మా ఉద్యోగస్తులందరికీ కూడా ఈ విధంగా భోజనాలు జరుపుకొని మాతో సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదే అందరికి కూడా నమస్కారం తెలుసుకుంటున్నాను. మీడియా మిత్రులకు ఎస్పెషల్లీ ప్రతిసారి కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తారు మీడియా మిత్రులు. మీకు కూడా అందరికి కూడా ధన్యవాదాలు.